నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ధాన్యం కొనుగోలులో 8,003 కోట్ల మైలురాయిని చేరుకోవటం హర్షణీయం. మంత్రి మనోహర్ వెల్లడి. మార్చి 29 నుండి జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శన మరియు పశుపాల పోటీలు ప్రారంభం. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు. స్వరలయ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ ఉగాది పురస్కారాలు ప్రదానం. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం 8,003 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ తెలిపారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులను మభ్యపెట్టేలా ధాన్యం కొనుగోలు విషయంలో వ్యవహరించిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటూ రైతుల దగ్గర నుండి రికార్డు స్థాయిలో 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 8,003 కోట్ల రూపాయలను 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో వేయటం జరిగిందని మంత్రి అన్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ ప్రభుత్వం కంటే 746% అధికంగా ధాన్యం కొనుగోలు చేశామని, వైసీపీ నాయకులు ఎన్ని అపోహలు సృష్టించినా కూటమి ప్రభుత్వం రైతులు ఇబ్బంది పడకుండా గతంలో కంటే ఎన్నో రెట్లు అధికంగా ధాన్యం కొనుగోలు చేసి వారి ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశామని అన్నారు. రైతుల సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి మనోహర్ పేర్కొన్నారు. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పాలనలో ఎంత దుర్మార్గంగా రైతుల్ని ఇబ్బంది పెట్టారో మీ అందరూ కూడా చూశారు. అడుగడుగున సమస్యలు సృష్టించారు. ధాన్యం పండించిన రైతు తన ధాన్యాన్ని ఏ మిల్లుకి అమ్మాలో ప్రభుత్వమే నిర్ణయించేది. ఒక్కొక్కసారి మండలాలు దాటి వెళ్ళేవారు, కొన్ని సందర్భాల్లో జిల్లాలు కూడా దాటి వెళ్ళారు. 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఒక పక్క వర్షం వస్తుందన్న ఆందోళన, ఆ సందర్భాల్లో వేరే ప్రాంతాలకు వెళ్ళి తెలియని వ్యక్తుల దగ్గర 5-6 రోజులు పడిగాపులు కాసి లారీల కింద పాపం నిద్రపోయి చివరికి అక్కడ కూడా మోసం చేసి తేమ శాతం ఎక్కువ ఉందని తరుగు చూపించి పేటీఎం ద్వారా చేతిలో డబ్బులు లేవంటే పేటీఎం ద్వారా బలవంతంగా డబ్బులు కట్టించుకొని ఎన్ని మోసాలు చేశారో మనం చూసాం. ఈరోజు నిజంగా ఒక గర్వకారమైన రోజు. ఒక మైలురాయి చేరాం, ఒక హిస్టారికల్ మైలురాయి. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నిజంగా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో ధాన్యం కొనుగోలు విషయంలో మా కూటమి ప్రభుత్వం ఈ రోజున అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్ మాసంలో ముందుకు తీసుకొచ్చాం. ఈరోజు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా మేము కొనుగోలు చేసిన ధాన్యం 8,003 కోట్ల రూపాయలకి చేరింది. గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో కొనుగోలు జరగలేదు. 8,003 కోట్ల రూపాయలు, 22 లక్షల రూపాయలు. ఈరోజు ఉదయానికి మేము ఆ మైలురాయి చేరినప్పుడు చాలా అద్భుతంగా జరిగిన ఈ కార్యక్రమం మీ అందరికీ తెలియపరచాల్సిన బాధ్యత ప్రభుత్వం నుంచి మా పైన ఉంటుంది. అసలు నిజంగానే ప్రభుత్వం కొనుగోలు చేస్తే డబ్బులు వాళ్ళకి అకౌంట్లో వేస్తారా అని కావాలని కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. కల్లాల దగ్గరనే రైతులు వాపోతున్నారని, సరుకులు కొనేవారే లేరని, క్షేత్రస్థాయిలో ఏదో అపోహలు సృష్టిస్తే ఈ వ్యవస్థకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఒక దుర్మార్గమైన ప్రచారం చేశారు. 34,78,445 మెట్రిక్ టన్నులు ధాన్యం ఈ రోజుకి మేము కొనుగోలు చేశాం. 8,003 కోట్ల రూపాయల 22 లక్షల రూపాయలు విలువ చేసే ధాన్యాన్ని రైతులందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి నమస్కరించుకుంటూ 24 గంటల్లోపే వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. ఇది మా కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. గత సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన గుంటూరు జిల్లాలో కొనుగోలు చేసింది 4,730 మెట్రిక్ టన్నులు.
కేవలం 4,730 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. అదే మన కూటమి ప్రభుత్వం 40,009 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. 746% గత సంవత్సరంతో పోలిస్తే మనం ధాన్యం కొనుగోలు చేశాం. బాపట్ల జిల్లాలో గత సంవత్సరం వాళ్ళు కొనుగోలు చేసింది 29,164 లక్షల మెట్రిక్ టన్నులు. అదే మనం కొనుగోలు చేసింది 91,758 మెట్రిక్ టన్నులు. అంటే 215% గత సంవత్సరం కన్నా అదనంగా మనం కొనుగోలు చేశాం. ఇంకా పల్నాడులో అయితే చెప్పవసరం లేదు, వాళ్ళు కొనుగోలు చేసింది కేవలం 67 మెట్రిక్ టన్నులు. మనం కొనుగోలు చేసింది 13,572 మెట్రిక్ టన్నులు. అంటే ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. 20,000% తేడా ఉంది వాళ్ళకి మనకి. ఆ విధంగా ఒక అద్భుతమైన ప్రణాళికతోటి రైతుకి ఇబ్బంది పడకుండా గత సంవత్సరం ఖరీఫ్ మాసంలో ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేవలం 29,85,400 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. మన కూటమి ప్రభుత్వం 34,78,475 మెట్రిక్ టన్నులు ధాన్యం మేము కొనుగోలు చేసి సుమారు 18% ఎక్కువగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ రోజున ముందుకొచ్చాం. గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని, రైతుల్ని మోసం చేసి వాళ్ళు ప్రభుత్వం దిగిపోయిన తర్వాత మా కూటమి ప్రభుత్వం 1,674 కోట్ల రూపాయలు మేము వచ్చిన నెల రోజుల్లోనే రైతుల ఖాతాలోకి మేము జమ చేశాం. మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇప్పటికే 5,49,000 మంది రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేశాం. రైతులకు అందించాల్సిన డబ్బు వీళ్ళు దుర్వినియోగం చేసి గత ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో స్కోడా కార్లు కొన్నారు. స్కామ్ బయటకు వచ్చిన తర్వాత కోవిడ్ సమయంలో వీళ్ళు స్కామ్ చేశారు. దాని తర్వాత 2 సంవత్సరాలు కూడా ఒక్క బస్తా కూడా కొనలేదు. నెల్లూరు జిల్లాలో చాలా గర్వంగా చెప్తున్నా నేను, గత 20 రోజుల నుంచే మేము ఇప్పటివరకు కొనుగోలు చేసింది 50,000 మెట్రిక్ టన్నులు. 50,000 మెట్రిక్ టన్నులు 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గౌరవ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి సమక్షంలో జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలతోటి సమీక్షా సమావేశాలు ఇప్పటివరకు 3 సార్లు నిర్వహించి ప్రతి గింజ కొనే విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక నమ్మకం రైతుల్లో తీసుకొచ్చాం. ప్రతి పాఠశాలలో కూడా, ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్ స్కీమ్లో సన్నబియ్యం అందించబోతున్నాం మొట్టమొదటిసారి. ఈ నెల 29వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఎడ్లవాళ్ల ప్రదర్శన పోటీలలో గెలుపొందిన విజేతలకు బుల్లెట్ బండిని ప్రదానం చేయడం జరుగుతుందని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు తెలిపారు. స్థానిక మార్కెట్ యార్డ్లో నిర్వహిస్తున్న పోటీల ప్రాంగణాన్ని ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు సందర్శించారు, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2011 నుండి ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ ఆధ్వర్యంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రైతులలో వ్యవసాయం పట్ల ఆసక్తి పెంపొందించి వ్యవసాయంలో వస్తున్న ఆధునిక ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మార్చి 29 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే ఎడ్లబల ప్రదర్శన పోటీలను ప్రజలు, రైతులు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. విజేతలకు మొదటి బహుమతి బుల్లెట్ ప్రజెంట్ చేయడం జరుగుతుందని ఆనంద్ బాబు తెలిపారు. ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన మరియు పశుపాల ప్రదర్శన తెనాలి పట్టణంలో మార్కెట్ యార్డ్ ఆవరణలో
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినమైన ఈ నెల 29వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ ప్రీతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినోత్సవం రోజు వరకు ఈ పోటీలు నిర్వహించబోతా ఉన్నాం. ఆలపాటి శివరామకృష్ణయ్య గారి మెమోరియల్ జ్ఞాపకార్థం ఈ పోటీలు జరుగుతూ ఉన్నాయి. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ఇలాంటి వైజ్ఞానిక ఆహ్లాదకరమైన కార్యక్రమాలు కూడా చేసుకోలేకపోయాం. ఈ సంవత్సరం మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవటం, ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళా ఈ కార్యక్రమాలు మొదలు పెట్టాలని తెనాలి వేమూరు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా మళ్ళా ఉత్సాహం చూపించడం, ఈ కార్యక్రమాలకు ఏర్పాట్లు దిగ్విజయంగా జరిగిపోతూ ఉన్నాయి. ఇది జాతీయ స్థాయిలో జరిగే ఈ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి పందిపేటలన్నీ కూడా మన ప్రాంతానికి రాబోతూ ఉన్నాయి. దాదాపు ఈ వారం రోజులు కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. రోజు వేలాది మంది, ఈ వారం రోజుల్లో లక్షలాది మంది ప్రజలు ఈ పోటీలు తిలకించి ఆనందించబోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా స్పోర్టివ్ స్పిరిట్తో, క్రీడా స్ఫూర్తితో జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎవరూ కూడా వేరుగా భావించాల్సిన అవసరం లేదు. అందరం కూడా పాల్గొనడానికి అర్హులే. ప్రతి ఒక్కరూ రావచ్చు. ఇక్కడ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు ఏం భేదాలు లేవు. అందరూ పాల్గొని అందరూ దీన్ని సంతోషంగా ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. పశుపాల ప్రదర్శనకు సంబంధించి కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా పశువులు మాత్రమే రావాలని ఒక నిబంధన ఉంది. ఒంగోలు జాతి, అది కూడా ఒంగోలు జాతి ఆవులు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎడ్ల బల ప్రదర్శనలో విజేతలకి ఫస్ట్ ప్రైజ్గా ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ ఇవ్వాలని చెప్పి నిర్వాహకులు నిర్ణయించారు. అందరికీ దాదాపు పోటీలో పాల్గొన్న అందరూ కూడా ఏదో బహుమతి వచ్చే విధంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. అదేవిధంగా వ్యవసాయ వైజ్ఞానిక ప్రదర్శనలు కూడా ఇక్కడ నిర్వహించబోతా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేట్ స్టాల్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ, అదేవిధంగా రకరకాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి స్టాల్స్ కూడా ఇక్కడ నిర్వహించబోతూ ఉన్నారు. వీటన్నిటిని కూడా మరి ప్రతిరోజు విరివిగా పాల్గొని అందరూ కూడా ఈ కార్యక్రమాల్ని ఎంజాయ్ చేసి తిలకించాలని చెప్పి సందర్భంగా కోరుతూ, అదేవిధంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మార్కెట్ యార్డ్లో ఎడ్ల పోటీల ఏర్పాట్లను పరిశీలించారు. రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. మార్చి 31వ తేదీలోపు రేషన్ కార్డుదారులు అందరూ ఈకేవైసీ చేయించుకోవాలని, దీనికి రేషన్ డీలర్లు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెనాలి మండలంలో రైస్ కార్డు లబ్ధిదారులందరూ వారికి సంబంధించిన ఈకేవైసీని సంబంధిత రేషన్ డీలర్ దగ్గర కానీ, అట్లాగే విఆర్ఓ దగ్గర గ్రామ సచివాలయంలో కానీ అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. మనకి తెనాలిలో సుమారుగా 6,876 రైస్ కార్డ్స్ ఉన్నాయి. అట్లాగే 1,82,479 యూనిట్స్ ఉన్నాయి. వీటిల్లో మనకి ఇప్పటికే ఈకేవైసీ 1,68,094 వరకు ఈకేవైసీ కంప్లీట్ అయింది. సుమారుగా 14,385 మందికి ఇంకా ఈకేవైసీ చేయించాల్సి ఉంది. దీనికి సంబంధించి నిన్నే మన పౌర సరఫరాల శాఖ నుంచి ఈకేవైసీని ఈ నెల 31వ తారీఖులోపు కంప్లీట్ చేయించాలి అనే ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగా మనం డీలర్లందరికీ కూడా విజ్ఞప్తి చేశాం. ఖచ్చితంగా ఈ కాలంలో 31 వరకు ఎఫ్పీ షాప్ దగ్గర అందుబాటులో ఉండాలని విఆర్ఓలకు కూడా ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. కార్డుదారు ఏ షాప్కి సంబంధించిన వ్యక్తి అయినా ఏ షాప్లో అయినా ఈకేవైసీ చేయించుకోవచ్చు. అలాగే
ఏ విఆర్ఓ దగ్గరైనా ఈకేవైసీ చేయించుకోవచ్చు. కాకపోతే ఈకేవైసీ చేయించుకోవడం అనేది ప్రధానం. ఖచ్చితంగా దయచేసి కార్డుదారులందరూ కూడా ఈకేవైసీ 31 లోపు కంప్లీట్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విషయంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే డైరెక్ట్గా తహసీల్దార్ని సంప్రదించవచ్చు. ఇప్పుడు చిన్న విరామం.